హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్తో పాటు అవైలబుల్గా వచ్చింది థియేటర్స్లోకి. అయితే నేనైతే ఇంగ్లీష్ వెర్షన్ చూసా. తెలుగు డబ్బింగ్కి వెళ్ళడానికి అవ్వలేదు, నాకు ఆ థియేటర్ ఫెసిలిటీ కుదరలేదు. సో అందుకే ఇంగ్లీష్ వెర్షన్కి అయితే వెళ్ళిపోయా. మూవీ రన్ టైం అయితే లెంతీగానే ఉంది, 2 hours 20 minutes అనమాట. అండ్ ఎవరికైనా తెలియకపోతే ముందే చెప్పేస్తున్నా, సేమ్ ఇదే మూవీ ఒకప్పుడు మనం పుట్టలేదు, అప్పటికి నేనైతే పుట్టలేదు. 1987లో మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పేసి ఫస్ట్ లైవ్ యాక్షన్ అయితే వచ్చిందనమాట ఆఫ్టర్ యానిమేషన్ తర్వాత. అందులో డాల్ఫ్ లన్గర్న్ అని చెప్పేసి ఒక యాక్టర్ అయితే పర్ఫామ్ చేయడం అయితే జరిగింది. ఆయనది ఇందులో క్యామియో ఉంటుంది భయ్య. 2026 ఈ మూవీలో అయితే క్యామియో ఉంటుంది. సో ఎవరైనా కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే కనెక్ట్ అవ్వచ్చు. నాకు కూడా తెలియదు, నేను కూడా సడన్ గా చూపించేసరికి నాకు అర్థమైంది ఈయనైతే ఇందులోనే యాక్ట్ చేశాడని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు తెలిసింది అనమాట. సో అందరికీ తెలుసు మనకి హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఉంటుంది అందరికీ కూడా. చాలా వరకు కూడా అందరికీ ఆ కార్టూన్ షో, అదే యానిమ్ షో టీవీలో చూసి అందరికీ తెలిసి ఉంటుంది. సో దాని పరంగానే నేను కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేశా. చాలా రోజుల తర్వాత ఒక నాస్టాల్జియా ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పేసి ఫైనల్ అయితే మూవీ చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో యాడమ్ తన కింగ్డమ్ అయిన ఎటర్నియా దగ్గర నుంచి తను కిడ్గా ఉన్నప్పుడే దూరం అయిపోతాడు. ఎందుకంటే కింగ్డమ్ మీద మన లార్డ్ స్కెలిటర్ గారు అటాక్ చేస్తారు కాబట్టి తర్వాత విడిపోయి మనోడు ఎత్తకైతే వచ్చేస్తాడనమాట తన స్వాడ్తో పాటు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్వాడ్ అయితే దూరం అయిపోద్ది. కిడ్గా ఉన్నప్పటి నుంచి ఒక స్టేజ్కి వచ్చేంత వరకు దాని గురించి వెతుకుతూనే ఉంటాడనమాట. ఆఫ్టర్ దట్ ఆ స్వాడ్ దొరికిందా లేదా, మరి ఆ స్వాడ్ దొరికించుకుని మనోడు ఎటర్నియాకి రిటర్న్ అయ్యాడా లేదా, అసలు ఏం జరిగింది, మరి స్కెలిటర్ ఏం చేశాడు, మరి యాడమ్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీ. అండర్లైన్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్సే, నాట్ హీ మ్యాన్. ఓకే, మీకు అర్థమయ్యి ఉంటుంది దీన్ని బట్టి. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే మూవీ డీసెంట్ వాచ్ భయ్య, టైం పాస్ వాచ్. మీకు కనుక పీక్ నాస్టాల్జియా మూమెంట్ కావాలి అనుకుంటే, అండ్ అప్పట్లో చిన్నప్పుడు చూసిన క్యారెక్టర్స్ గురించి, టేలా క్యారెక్టర్ కానీ, క్రింజర్ టైగర్ కానీ, ట్రాప్జా కానీ, స్కెలిటర్ క్యారెక్టర్ ఇవన్నీ చూడాలి, మళ్ళీ నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తాను, నాకు నాస్టాల్జియా ఫీలింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది అవన్నీ చూస్తుంటే మళ్ళీ. అండ్ ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. టైం కూడా తెలియలేదు నాకు, నేను ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయాను అనమాట. క్యారెక్టర్ సెటప్కి కానీ, అండ్ స్కెలిటర్ ఎటర్నియా మీదకి వచ్చి అటాక్ చేసే విజువల్స్ కానీ, అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ సెటప్కి టైం తీసుకుంటారు, మళ్ళీ మనోడు తిరిగి ఎటర్నియాకి రావడం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. నాకు ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే మంచి టైం పాస్ అయిపోయింది, ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద వచ్చే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగుంటాయి. మెయిన్గా 2 sequences ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్సెస్, మనం అందరం వెయిట్ చేసేదే దానికోసం. అందరికీ నచ్చిందే అది ఎక్కువగా, ఎందుకంటే హీ మ్యాన్ మనం చిన్నప్పుడు షోస్ చూస్తున్నప్పుడు బై ది పవర్ ఆఫ్ గ్రేస్కల్ ఐ హ్యావ్ ది పవర్, ఇది చెప్తున్న ప్రతిసారి ఒక మంచి గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే నేను వెయిట్ చేశా. చాలా బాగా చూపించారు భయ్య, నాకైతే నచ్చింది, వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ మూమెంట్స్ అయితే ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ స్కెలిటర్తో కూడా కామెడీ చేస్తారు, అది కూడా నాకు బాగా నచ్చింది. స్కెలిటర్తో కామెడీ కూడా మంచిగా సెటప్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి మూవీస్కి, హీ మ్యాన్ మూవీస్కి ప్రస్తుతానికి ఇదైతే ఒక సెటప్ లాగా యూజ్ చేసుకున్నారన్నమాట. బట్ ఒక టెంప్లెట్ బేస్డ్ మీద నడుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఎండింగ్ కూడా పర్లేదు, బాగా అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ యూజ్ చేసుకోలేకపోయారు భయ్య, అది మాత్రం పక్కా చెప్తా. ఎందుకంటే మరీ మనందరికీ తెలిసిన క్యారెక్టర్లు అయితే రావు, ఎందుకంటే అది హ్యూమన్ తర్వాత మూవీస్లో వస్తాయి అనమాట. ప్రస్తుతానికి అయితే కొన్ని క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ విలన్ సైడ్ నుంచి తీసుకుంటే స్కెలిటరు, ఈవిలిన్, ట్రాప్జా అనేక కొన్ని ఉంటాయి అనమాట. వీళ్ళని బాగానే ప్రజెంట్ చేస్తారు, వాళ్ళని బాగానే యూజ్ చేసుకుంటారు. బట్ ఈ సైడ్కి వచ్చేస్తే, హీరో సైడ్కి వచ్చేస్తే ఎక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం. టేలా ఉంటుంది, డంకన్ క్యారెక్టర్ ఉంటుంది, మెయిన్గా క్రింజర్ టైగర్ క్యారెక్టర్ అస్సలు యూజ్ చేసుకోలేదు. స్టార్టింగ్లో చూపిస్తారు, తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కాసేపు చూపిస్తారు, అంతే అయిపోయింది. కనీసం ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్లో కూడా యూజ్ చేయలేదు భయ్య. మనకి ఎంత బాగుంటుందో అసలు అది. మనోడు ఐ హ్యావ్ ద పవర్ అన్నప్పుడు ఆ పవర్ వచ్చిన తర్వాత స్వాడ్ తోటి మన క్రింజర్ని కూడా పవర్ తీసుకొచ్చి క్రింజర్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అసలు నథింగ్ చూపించలేదు, లాస్ట్లో సినిమా అయిపోయినప్పుడు చూపించారు అంతే, యూజ్ చేసుకోలేదు. నేను అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ ఫిస్టో, ర్యామ్ మ్యాన్, అండ్ అలాగే మెకానిక్, ఇవన్నీ కూడా జస్ట్ ఏదో ర్యాండమ్ గా ప్రెజెంట్ చేయాలన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారు తప్ప ఎక్కడ యూజ్ చేసుకోలేదు. లైక్ మనోడికి ఒక టీం ఉంటుంది హీ మ్యాన్ కి, ఆ టీం ని ప్రెజెంట్ చేయాలి కాబట్టి అన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారు తప్ప ఎస్టాబ్లిష్మెంట్ అయితే సరిగ్గా ఉండదు ఆ క్యారెక్టర్స్ గురించి. ఇంకేమైనా ఫ్యూచర్లో ప్రజెంట్ చేస్తే చేయొచ్చేమో, ప్రస్తుతానికైతే నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, నేను అక్కడైతే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అలాగే టూ మచ్ వీక్ కింద చూపించారన్నమాట మెయిన్ లీడ్ క్యారెక్టర్ని, నాకు అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే టైం ఎక్కువ తీసేసుకున్నారు బ్రో, చాలా టైం తీసుకున్నారు. మీకు మనోడు పవర్ఫుల్ అని చూపించేసరికి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోద్ది, సెకండ్ హాఫ్లో చూపిస్తారన్నమాట. సెకండ్ హాఫ్లో ఒక లెందీ ఫైట్ సీన్ కూడా ఉంటుంది,
అది కూడా ఓడియమ్మ ఎన్ని సినిమాల్లో చూడలేదు బాబు, ఇదే టైప్ అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట నాకు. అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. ఎమోషనల్ మూమెంట్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వు. ఇట్స్ లైక్ జస్ట్ ర్యాండమ్గా చూపిస్తూ ఉంటారు అంతే. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టెంప్లెట్ బేస్డ్ మీద నడుస్తుంది భయ్య. ఇలాంటి సెటప్ మూవీస్ మనం చాలా చూసేసాం. సో ఇందులో కూడా సెటప్ మూవీ సేమ్ యాజువల్గా రెగ్యులర్ రొటీన్ మూవీస్ లాగా ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ ప్రజెంట్ చేయలేదు వీళ్ళు. ఇంకా మంచిగా ప్రజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మరీ అవుట్డేటెడ్, చాలా అవుట్డేటెడ్. చెప్తున్నాం కదా, అందరూ అప్పట్లో కార్టూన్స్ ఎలా నుంచుని నవ్వుతూ ఉంటారు కదా, సేమ్ అలా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారన్నమాట. అది ఫీల్ లైక్ ఆక్వర్డ్ లాగా అనిపించింది. అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, చూడడానికి చాలా చిరాగ్గా అనిపించింది భయ్య. బట్ లాస్ట్లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది. సో ఎండ్ క్రెడిట్స్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది, అది చూసే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చే హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీకి మంచి సెటప్ అయితే చేస్తారన్నమాట. సో అది చూడండి ఖచ్చితంగా, ఇఫ్ ఇన్కేస్ ఎవరన్నా మూవీకి వెళ్తున్నట్లయితే కనుక. ఇక ఓవరాల్గా మూవీ అయితే నాకు డీసెంట్ వాచ్, టైం పాస్ వాచ్ అనిపించింది. చూద్దాము, ఆ నాస్టాల్జియా ఫీలింగ్ మాకు కూడా కావాలి అనుకుంటే వెళ్ళండి, చూడండి. ఇఫ్ ఇన్కేస్ జెన్జీ కిడ్స్ కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎవరన్నా అసలు హీమ్యాన్ గురించి ఏం తెలియదు, సరదాగా వెళ్ళి చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఏమో మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకంటే నాస్టాల్జియా ఫీలింగ్ కాబట్టి నాకు టైం పాస్ అయిపోయింది. బట్ మీకు అసలు ఈ షో గురించి తెలియదు కాబట్టి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మ్యాక్సిమం బేసిక్ సూపర్ హీరో మూవీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే రొటీన్ టెంప్లెట్ రెగ్యులర్ సెటప్ లాగా ఉంటుంది, కొత్తగా అయితే ఉండదు. ఓకే, చూడండి, ట్రై చేయండి. మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. నేనైతే లేక్ షోర్ మాల్లో చూసా, డిసప్పాయింట్ చేశాను నన్ను అయితే. ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సెకండ్ హాఫ్లో మినిమం ఒక 10 నిమిషాల పాటు సౌండ్ లేదు సరిగ్గా, వాయిస్ తగ్గించేసాడు, బేస్ తగ్గిపోయింది. బయటికి వెళ్ళి వాడి మీద అరిస్తే కానీ వాడు మళ్ళీ పెంచలేదు. ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడ్ ఉంది. బట్ థియేటర్ అయితే బాగుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. లవ్ యూ ఆల్, బై.